భీమవరం సమావేశంలో ఎన్నికలు పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కోసం చాలా కష్టపడ్డానని అన్నారాయన. జాతీయ నాయకత్వంతో ఎన్ని చివాట్లు తిన్నానో తనకే తెలుసని, రాష్ట్రం కోసం అవన్నీ భరించానని చెప్పారు పవన్ కళ్యాణ్. జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకుల ఆశీస్సులు ఉండాలి. ఈ అలయన్స్ కోసం నేనేదో నాకు మెచ్చి మేకతోలు కప్తాను, నేను చేయలే. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్కి, అభివృద్ధికి దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి, ఇది ఈ క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయానో నా ఒకడికి తెలుసు. ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదన్నా అవుదాం అనుకుని దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు. ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు. దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు. అన్ని చీవాట్లు తిన్నాను. నేను ఒకటే 2 చేతులు పెట్టాను, సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్, ఇంతే దండం పెట్టి ఈ రోజున జరిగింది. నేను ఎప్పుడు జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాల, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించాలి. జీరో బడ్జెట్ పాలిటిక్స్. జీరో బడ్జెట్ పాలిటిక్స్ సాధ్యం కాదన్నారు పవన్ కళ్యాణ్. డబ్బు లేకుండా రాజకీయాలు చేయాలని తానెప్పుడు చెప్పలేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు డబ్బు ఖర్చు పెట్టాల్సిందే అన్నారు. ఓట్లు కొనాలా లేదా అన్నది నేతల ఇష్టమని, కానీ కనీసం భోజనాలైనా పెట్టాల్సిందే అని చెప్పారు. భవిష్యత్తులో అయినా ఈ డబ్బు రాజకీయాలు మారాలని అన్నారు పవన్ కళ్యాణ్. బడ్జెట్ పాలిటిక్స్ అని నేను చెప్పి అలసిపోయాను. నేను ఎప్పుడు చెప్పలేదు బాబు, జీరో బడ్జెట్, డబ్బులు లేకుండా రాజకీయం చేయాలని నేను ఏ రోజున చెప్పలేదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజున 45 లక్షలకు పెంచింది ఖర్చు. ఎవరికి భోజనాలు పెట్టకుండా రాజకీయం చేసేద్దామంటే కుదరదు. కనీసం భోజనాలు పెట్టాలి. నా మీద వస్తారు అభిమానం. నేను నాయకులందరికీ మొన్న ఒకసారి చెప్పా, డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే, ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను. ఎప్పుడు అది మీరు నిర్ణయాలు తీసుకోండి. బాగా పని చేయండి. అసలు ఓట్లు కొనలేని పరిస్థితికి ఉంటే సంతోషం. అది మనందరం ఏంటి ఒక అందమైన అబద్ధంలో బతుకుతున్నాం. దేశం అంతా అందరూ వేల కోట్లు ఖర్చు పెడతారు, కానీ ఎవరు మాట్లాడరు దాని గురించి. అందరూ సైలెన్స్ చెప్పి అలా కూర్చుంటారు. అంత ఫాల్స్ సొసైటీ అయిపోయింది. నాకు కూడా అన్నీ తెలుసా, నీకు కామం కూర్చొని చూస్తాను, నేను కూడా చూడాల్సి వస్తుంది. భవిష్యత్తులో ఇది మారాలి. కనీసం 2029 ఆ తర్వాత ఎన్నికలు కానీ ఇంకొక 10 years తర్వాత అయినా సరే అసలు డబ్బులతోటి ఓట్లు కొనాల్సిన అవసరం లేని రాజకీయం రావాలి. అప్పుడు నిజమైన అభివృద్ధి ఉంటుంది. అప్పులు తెచ్చి బటన్లు నొక్కడం గొప్ప కాదన్నారు పవన్ కళ్యాణ్. అభివృద్ధి చేసిన వాళ్లకే సలాం కొడతామని చెప్పారు. అప్పులు తెచ్చి మగాడం అంటాం ఏంటి? అభివృద్ధి చేసి కదా నువ్వు మగాడం అనాల్సిందే. అంటే ఆయన ఏంటి, నేను బటన్లు నొక్కాను, బటన్లు ఒకటి ఏం, నువ్వు అప్పులు తెచ్చి బటన్లు నొక్కుతున్నావు. అభివృద్ధి చేసే బటన్లు నొక్కు, అప్పుడు కదా నీ సలాం అంటావు, నీకు అప్పుడు కదా శభాష్ అంటావు నీకు. అంటే వ్యక్తిగతంగా నీకు ఆస్తులు పెరిగిపోతూ ఉన్నాయి. అంటే ఇవన్నీ చూస్తామంటే మనకి అప్పులు తెచ్చి టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే పథకాలు ఆపేస్తామంటూ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు పవన్ కళ్యాణ్. తమ కూటమి అధికారంలోకి వచ్చినా ఇప్పుడిచ్చే పథకాలు ఆగవని చెప్పారు. పథకాలతో పాటు అభివృద్ధి కూడా చేసి చూపిస్తామన్నారు పవన్ కళ్యాణ్. జనసేన, టీడీపీ వస్తే మీకు ఈ పథకాలు ఆపేస్తారని ఉంది. జగన్ ఏం చెప్తున్నాడు మన అసెంబ్లీలో కూడా, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం పథకాలు ఆపలేదు, అంత పగడ్బందీగా పథకాలు పెట్టానన్నాడు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, మేము వచ్చిన పథకాలు కంటిన్యూ చేస్తామని అతనే చెప్తున్నాడు. అందరికీ చెప్పండి, మనం వచ్చిన పథకాలు ఎలా కంటిన్యూ అవుతాయి. కాకపోతే మేము అభివృద్ధి కూడా చేస్తాం పథకాలతో పాటు. సిద్ధం సాగు కొట్టేస్తున్నాడే అలాగే. ఆయన సిద్ధం దేనికో చూద్దాం. నువ్వు సిద్ధం అంటే మేము యుద్ధం అంటాం.
టీడీపీ జనసేన బీజేపీని ఆపే శక్తి వైసీపీకి లేదన్నారు పవన్ కళ్యాణ్. జనసేన ఒక్కటే ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారని, ఇప్పుడు 3 పార్టీలను ఏం చేస్తారని ప్రశ్నించారు ఆయన. తమ కూటమి గెలుపు ఖాయమన్నారు పవన్. భయపడకుండా మనము తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చిన ఈ రోజున ఏ వైసీపీ శక్తి ఆపలేదు మనల్ని. ఎదురంతా ఒక్కళ్ళమే ఉన్నప్పుడే మనల్ని వైసీపీ వాళ్ళు ఏం చేయాలి? ఇంతమంది కలిసి, 3 కలిసి ఏం చేయగలరు? మనం ఒక్కళ్ళం బ్యారికేడ్లని తన్నుకుంటా ముందుకెళ్ళాం. 151 మంది ఎమ్మెల్యేలు వాళ్ళేం చేయలేదు. ఇప్పుడేం చేస్తారు? వాళ్ళు కూర్చొని ఓడిపోతున్న వాళ్ళు. వాళ్ళ ప్రభుత్వం ఓడిపోతుంది, దానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. మనం గెలుస్తున్నాం, గెలిచి తీరుతున్నాం, ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం.